हाय हेलो। आज मैं आपको क्रोशिया स्टार्टिंग कैसे करते हैं बुनना सिखा रही हूँ। क्रोशिया ये होता है क्रोशिया की सुई और ये है ऊन। ఇవాళ నేను మీకు క్రోషియా నేర్పుతున్నాను. ఎప్పుడు ఎవరు క్రోషియా పట్టుకోలేదు, సూది పట్టుకోని వాళ్ళకి కూడా వచ్చేటట్టుగా చాలా ఈజీగా నేర్పిస్తున్నా. ఫస్ట్ ఇవాళ చైనే నేర్చుకుందాం. ఓన్లీ చైన్ చూడండి. ఫస్ట్ ఇలాగ ऊनని ఇలా వేలికి చుట్టుకోవాలి. सिर्फ चेन सीखेंगे. पहले ऐसे ऊन को लपेटना है, फिर ऐसा सुई लीजिए, थोड़ा सा ऊन को हाथ से ट्विस्ट करना है. చేతితోటి కొంచెం ట్విస్ట్ చెయ్యాలి. इलागा चेसी दीनी इसको धीरे से खींचना है. बस हर बार इसको इसमें से खींचना है. प्रतिसारी इंदुलोंచి लागाली. जस्ट इला इला कुछ बेंड చేస్తే थोड़ा सा बेंड करने से ये नीचे से खींचेंगे तो टाइट होगा. थोड़ा टाइट, ज़्यादा टाइट नहीं. ఇలా కింద నుంచి లాగుతూ ఉంటే కొంచెం టైట్ అవుతుంది. ఇలాగా అంతే. ఇదే ఇది चेन, इसको चेन कहते हैं. आज सिर्फ चेन सीखेंगे. ये चेन है. इससे हम बहुत बड़ी बड़ी शॉल बना सकते हैं, स्वेटर बना सकते हैं. क्रोशिया से मफलर बना सकते हैं, स्कार्फ बना सकते हैं, मैट्स, टेबल मैट्स बना सकते हैं. से बहुत सारी चीज़ें हैं. कैप्स बना सकते हैं, बैग्स, बहुत सारी चीज़ें बनती है. डोर हैंगिंग, वॉल हैंगिंग, ऐसे बहुत सारे डेकोरेटिव आइटम्स, ऐसे बहुत सारे आइटम. अब देखिए चेन ऐसा है, దీంతోటి మనం చాలా వస్తువులు చేసుకోవచ్చు. వాల్ హ్యాంగింగ్, డోర్ హ్యాంగింగ్, మ్యాట్స్, కర్టెన్స్, తర్వాత టేబుల్ క్లాత్స్, టేబుల్ ఫ్యాన్ కవర్సు, అలాగే చాలా రకాలు చేసుకోవచ్చు. క్యాప్స్, షాలు, స్కార్ప్ అయితే చాలా కామన్. డెకరేటివ్ ఐటమ్స్ చూడండి. ఇది చైన్ అయిపోయిన తర్వాత ఇలా ఉంటుంది. దీన్ని ఇలా తీసేస్తే ఈజీగా విడిపోతుంది. మళ్ళీ చెప్తాను చూడండి. ఇలా చుట్టుకుని ఇలాగా, ఓకే, ఇలాగా ఇలాగన్నా డైరెక్ట్గా అలాగా చేయొచ్చు, చేతితోటి ట్విస్ట్ చేయొచ్చు. ఇలాగా 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 इलागा. ऐसा इस तरीके से बुनते हैं. దీన్ని చైన్ అంటారు. చైన్, ఓన్లీ చైన్. ఈ చైన్ మనకి ఎంత షాల్ ఎంత పెద్దది కావస్తే అంత పెద్ద చైన్ ముందు తీసుకోవాలి. हम शॉल बुन रहे, सोचे कितना बड़ा शॉल बनाने जा रहे हैं, कितना चौड़ा, उस चौड़ाई के हिसाब से हमको चेन बनाना पड़ता है. सोचो 1 मीटर चौड़ा हम शॉल बना रहे हैं तो 1 मीटर पहले हम इसको చైన్ ले लेंगे. ఓ మీటర్ షాల్ అల్లాలనుకుంటున్నాం అనుకోండి, ఓ మీటరు చైన్ తీసుకుంటాం. ఇలాగా ఇలా చైన్ తీసుకుంటాం. చూసారు కదా, इसको चेन कहते हैं. ये बहुत పురాణి కళ है. ఈ క్రోషియా అల్లిక అన్నది చాలా పాతది. కాకపోతే ఇండియాలోనూ అలాగ ఎంత ఇది ఫేమస్సో అలాగా వేరే కంట్రీల్లో కూడా దీన్ని అంత ఫేమస్. వాళ్ళు కూడా అల్లుతారు. ఈవెన్ అక్కడైతే జెంట్స్ కూడా అల్లుతారు. మనకైతే ఇక్కడ ఇండియాలో లేడీసే అల్లుతారు, కానీ విదేశాల్లో అయితే జెంట్స్ కూడా అల్లుతారు. మీరు యూట్యూబ్లో చూడండి. इसको विदेशों में भी बहुत फेमस है. जितना इंडिया में फेमस है उतना विदेशों में भी. वहाँ पे तो जेंट्स भी बुनते हैं इसको. आप देखिए कभी यूट्यूब में.
ऐसे ही दिखेगा आपको। बुनाई इसकी ऐसी ही होती है, इस तरीके से। इसको देखिए कितना आसानी से खोल सकते हैं ऐसा। देखिए, फिर एक बार और बता दें, थोड़ा सा इसको सुई से भी ट्विस्ट कर सकते हैं। थोड़ा सा ऐसा करें, फिर इसको खींचे, हो गया। फिर धीरे से थोड़ा सा बेंड करने से నీడిల్ को ఆసాని से आ जाएगा। కొంచెం బెండ్ చేస్తే నీడిల్ని ఈజీగా వస్తుంది। ఇలా కింద నుంచి లాగాలి, थोड़ा सा नीचे से खींचना है। देखिए ऐसा, ऐसा देखिए कितना आसानी से। इस तरीके से देखिए। ఇలాగుంటుంది చైన్ చూడండి। सपोज हम इसके लिए बना रहे हैं, మ్యాట్ बना रहे हैं, तो ये जितना लंबा है ఇట్లా లంబా చైన్ లేంగి। దీని మీద మ్యాట్ అల్లుతున్నాం అనుకోండి, ఇది ఎంత పొడుగుందో అంత పొడుగు చైన్ తీసుకుంటాం, దాని మీద ఇలా అల్లుకుంటూ వెళ్తాం। అది ఓకే, థ్యాంక్ యూ।